నమస్తే, వెల్కమ్ టు జేపీ9 న్యూస్. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లి నగర పంచాయతీలో చిరు వ్యాపారులకు అండగా ఉంటానన్న ఎరపతినేని 30 సంవత్సరాల రాజకీయంలో ఉన్న 15 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా ఉన్న అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించాం. దాచపల్లిలోని కొట్ల బజార్ వద్ద గల సర్వీస్ రోడ్లో ట్రాఫిక్ కు అంతరాయంగా ఉందంటూ సరైన ప్రత్యామ్నాయ మార్గం కనీసం నిర్దేశిత సమయం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పండ్ల వ్యాపారుల దుకాణాలను బండ్లను మున్సిపాలిటీ అధికారులు తొలగించి వేయడం సరైన పద్ధతి కాదన్నారు. పండ్ల వ్యాపారాలకు వారి వ్యాపారానికి అనువైన స్థలాన్ని కేటాయించి వాళ్ళ డిమాండ్ పరిష్కరించాలన్నారు. దశాబ్ద కాలంగా జీవనం సాగిస్తున్న పూలు పండ్లు చిరు వ్యాపారులు ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డును పడివేయడం సరైన పద్ధతి కాదు. అధికారులు నాయకులు చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చిరు వ్యాపారులకు జీవనాధారం పోకుండా అధికారులకు ప్రభుత్వం ఆలోచించాలి. సమస్యలను పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారందరితో చర్చలు జరిపి ప్రత్యామ్నాయం చూపించాలి. టీడీపీ పార్టీ చిరు వ్యాపారులకు అండగా ఉంటుందని ఎరపతినేని చిరు వ్యాపారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ రోజు కూడా మీ ఇష్టం వెళ్తారని అడగట్లా, మీరు వెళ్ళాల్సి దాచపల్లి పట్టణం అంతా మోత వేసినట్టు అయిపోయింది. దానికి నేను 2016లో పుష్కరాలు వచ్చినప్పుడు యాక్చువల్గా మనకు ఆ రోజు ఇక్కడైతే ఈ రోడ్డు పుష్కర ఘాట్లో పెట్టారు. మనకి పుష్కరాల దానికి మన రోడ్డుకి సంబంధం కూడా లేదు. ఆ రోజు 2.5 కోట్లు పెట్టి బైపాస్ రోడ్ అదే బైపాస్ రోడ్ ఏం చేయకపోతే అది ఇంకా పరిస్థితి లారీలు కానీ లేదా పై గ్రామాలకు వెళ్ళి అన్ని ట్రాఫిక్ కానీ అట్నుంచి వెళ్తాం. అట్నుంచి పూర్తిగా ట్రాఫిక్ వెళ్ళినప్పుడే మీకు ఈ సమస్య వస్తే అది ఇటు ట్రాఫిక్ పోవాలంటే మీరు అందుకని నేను అనేది ఏంటంటే ఒక రోలో మీరు పెట్టుకునే కదా, ఒకదాని ముందు ఒకటి పెట్టుకోకుండా ఏదైనా గోడ కానుకొని గతంలో అలా పెట్టుకునే అల్లు పెడితే మేము ఈ వైపు కూర్చునేవాళ్ళం. అంటే మేము కూర్చునే దానికోసం గ్యాప్ ఉండేది సార్. ఇప్పుడు అంటున్నా ఆ గ్యాప్ కూడా లేకుండా ఆ వైపు కూర్చొని పూర్తిగా గోడ కానుకుంటా ఉంటాను. వాళ్ళు అది కూడా కాదంటాం. మేము అటు నుంచి అటు వెళ్ళడానికి రావడానికి అయితే మేము గోడకి పూర్తి కనిపించేసి ఆ వైపు నిలబడతాం. అయితే మేము ఉదయం పెట్టుకొని సాయంత్రాన్ని నెట్టకెళ్తాం. మన గవర్నమెంట్ అర్జీ ఇచ్చా నేను కూడా ఒకసారి దీన్ని ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఎందుకంటే గతంలో నేను కూడా చాలాసార్లు ఇలాంటి సమస్యలు వచ్చినా కానీ విజయవాడ కావచ్చు, మీ దగ్గర కావచ్చు, గుజరాల కావచ్చు, ఇక్కడ చిన్న వ్యాపారులు చేయలేదు. అందుకని ఒకసారి నేను కూడా ప్రత్యామ్నాయం చూపించాలనుకున్నప్పుడు మీరు ఎక్కడ కావాలని కోరుకుంటున్నారు? సార్ వీళ్ళకి మార్జిన్ ఒకటి ఇచ్చి చేయించమంటున్నారు సార్. నేను గోడకు ఆనుకునే ఉన్నాయి సార్.